తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఇంటర్నేషనల్ పీస్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో పాలకొల్లు పరిసర ప్రాంత పాఠశాల విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్లో సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ చిత్రకారుడు మాలపూడి ఉదయ్ కుమార్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. నిమ్మల తిరుపతి నాయుడు జ్ఞాపకార్థం వారి కుమారులు కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు, కన్సోలేషన్ బహుమతులను బహుకరించారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇంటర్నేషనల్ పీస్ డే సందర్భంగా మరి పాలకొల్లులోని వివిధ ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కలిపి ఇక్కడ ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్స్ పిల్లలందరూ కూడా సుమారుగా దగ్గర ఒక 120 స్టూడెంట్లందరూ కూడా ఇక్కడికి ఈ పాలకొల్లు లయన్స్ క్లబ్లో ఇక్కడ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ వారు నిర్వహిస్తున్న ఈ డ్రాయింగ్ కాంపిటీషన్కి స్టూడెంట్స్ అందరూ రావడం జరిగింది. మరి ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అనేక విధ్వంసాలతోటి ఒకళ్ళొకళ్ళ ద్వేషాలు ఇవన్నీ కూడా లేకుండా మంచి మానవత్వం, ఒక పీస్ఫుల్గా ఉంటే ఏదైనా సాధించాలంటే ఒక మౌనంగాను ఒక స్వేచ్ఛతోటి సాధించుకోవచ్చు. పరస్పరం చర్చించుకొని చేసుకోవచ్చు. మరి అందులో భాగంగా విద్యార్థుల్లో మన ఇక్కడ పాలకొల్లు యునైటెడ్ ఇంటర్నేషనల్ క్లబ్ వారు పాలకొల్లు వారు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయాలనే ఉత్సాహంతో డ్రాయింగ్ కాంపిటీషన్. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని మనం అందరం చాలా బాగా జరుపుకుంటున్నాము. ఇంటర్నేషనల్ పీస్ డే సందర్భంగా మా యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ నుంచి పాలకొల్లు పట్టణంలో మొత్తం అన్ని స్కూల్స్ నుంచి కూడా చాలామంది విద్యార్థులు డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఏమీ చాలా ఈజీ జాబ్ అనుకోకర్లేదు. ఎందుకంటే చాలామంది ఎంతో ఇంట్రెస్ట్తోనూ ఎంతో ఎంకరేజ్మెంట్తో ఇక్కడికి వచ్చి ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. అంతేకాదు మెయిన్ ఇంటర్నేషనల్ పీస్ డే అంటే ఒక ప్రపంచ శాంతిని అనే ఒక దృష్టిలో పెట్టుకుని మా క్లబ్ ప్రెసిడెంట్ అయిన మదన్ గారు శాంతి అంటే పిల్లల్లోంచి స్టార్ట్ అవ్వాలి. పీస్ ఎక్కడి అంటే వాళ్ళు సింబాలిక్గా కూడా వాళ్ళకి మేము ఇచ్చింది ఏంటంటే థీమ్ ఇంటర్నేషనల్ పీస్ డే సందర్భంగా ఆ థీమ్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు డ్రాయింగ్ వేస్తున్నారు. వాళ్ళలో వాళ్ళ ఫ్రెండ్షిప్తోనూ విభేదాలు లేకుండా అలాగే మన నేషన్ని మనం కాపాడుకుంటూ శాంతియుతంతో ఇంటర్నేషనల్ పీస్ డే అంటేనే అది. కాకినాడలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ కేవీఎస్ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వీరవాణిపాలెం గ్రామానికి చెందిన ఈశ్వర దుర్గాప్రసాద్కు సామర్లకోట మండలం జి మేడపాడు గ్రామానికి చెందిన కత్తుల దుర్గకు గత 4 సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉందని, ఈ మధ్యకాలంలో దుర్గాప్రసాద్ దుర్గల మధ్య డబ్బుల కోసం తరచూ గొడవలు జరిగేవన్నారు. ఈ నేపథ్యంలో విసుగు చెందిన దుర్గా నలుగురితో కలిసి దుర్గాప్రసాద్ను తీవ్రంగా కొట్టి హత్య చేయించిందని తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కి పంపించామన్నారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నట్టు సీఏ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15వ తారీఖున బాలాజీ చెరువు సెంటర్ దగ్గరలో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ బ్యాక్ సైడ్ ఉన్న ఇంట్లో ఒక డెడ్ బాడీ ఉన్నదని సమాచారం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. ముద్రగడ ఈశ్వర దుర్గాప్రసాద్ అని ఈ వ్యక్తి అయినవెల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. కొట్టిన దెబ్బలతో మరణించిన స్థితిలో ఉండటం గమనించాం. దాని మీద అతని బంధువు అయిన ముద్రగడ చక్రపాణి అనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేయడం జరిగింది. హత్య కేసులో భాగంగా మా గౌరవ ఎస్పీ గారు, కాకినాడ ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు గారి ఆధ్వర్యంలో నేను 1 టౌన్ ఎస్ఐ స్వామినాయుడు, 3 టౌన్ ఎస్ఐ సాగర్ బాబు నేతృత్వంలో 3 టీంల కింద ఫామ్ చేసుకుని దర్యాప్తుని చాలా చాకచక్యంగా నిర్వర్తించి ఆ పర్సన్తో పాటు ఉన్న ఒక ఆమె ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా పరారీలో ఉంది. సామర్లకోట మండలం జీ మేడపాడు గ్రామానికి చెందిన కత్తుల దుర్గా అని ఆమె. దర్యాప్తులో భాగంగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈ మృతుడికి ఆమెతో కలిసి లివింగ్ రిలేషన్ ఉన్నట్టు, ఆ రిలేషన్లో భాగంగా ఆమె ఈ ప్రాస్టిట్యూషన్ వృత్తి అనేది చేస్తూ ఉన్నట్లు, దానిలో భాగంగా వీళ్ళిద్దరికి మధ్యలోని ఈ మృతుడికి ఈవిడికి మధ్యలో గొడవలు జరిగినట్లు, ఆ గొడవల్లో భాగంగా భరించలేక ఆవిడ వాళ్ళ తమ్ముడిని అలాగే తమ్ముడి యొక్క స్నేహితుడిని
అలాగే మరొక ఈ ప్రాస్టిట్యూషన్ వృత్తి కోసం వచ్చిన ఒక సెక్స్ వర్కరు, ఆమె భర్త, వీరందరూ కలిసి అతన్ని రూమ్లో కట్టేసి అక్కడ ఉన్న కొన్ని ఫ్యాన్ రాడ్డు, అలాగే కట్టెన్ రాడ్డు, ఇలాగా వేరు వేరు వస్తువులతోటి ఒక శనివారం మధ్యాహ్నం 12:30 తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల వరకు విపరీతంగా అతన్ని ఇష్టం వచ్చినట్టు రీతిలో కొట్టడంతో చనిపోయినట్లు. ఆ చనిపోయిన తర్వాత అతను తీసుకెళ్ళి ఆ ఇంటి వెనకాల ఉన్న బాత్రూమ్ దగ్గర పడేస్తే పడేసి పారిపోతే తర్వాత ఆ విషయం మీద మనం ఈ హత్య కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకోవడానికి ఒక 3 టీములు నిరంతర కృషి చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎస్పీ గారు మరి డిఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాలు సూచనలను అనుసరించి ఈ యొక్క కేసుని వెంటనే చాకచక్యంగా ఛేదించగలిగాం. వాళ్ళ ముగ్గురు ఎవరైతే మనకి అక్యూజర్ కత్తుల దుర్గా, అలాగే అక్యూజర్ A2 కాకర నాగేశ్వరరావు, ఇతను కజిన్ అవుతాడు ఆ అమ్మాయికి, అలాగే అతను కూడా వచ్చిన స్నేహితుడు పార్ల ప్రసాద్, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది. మిగతా ముద్దాయిలు ఇద్దరు కూడా పరారులో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా త్వరలోనే పట్టుకుని రైతులందరూ సామూహిక ఎలుకల నివారణ చేపట్టాలని, తద్వారా ఎలుకల నివారణ సాధ్యం అవుతుందని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా పిలుపునిచ్చారు. భీమడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీ పరిధి పాతూరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు ఉచితంగా ఎలుకల మందును పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్టేట్ కమిషనరేట్ జేడీఏ పద్మజ వ్యవసాయ అధికారులతో కలిసి డిఏఓ ఎలుకల నివారణ ఎర్రపొట్లాలను రైతులకు అందజేశారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పొత్త కృష్ణచైతన్యరెడ్డి పేర్కొన్నారు. చెన్నూరు మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజులలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు. త్వరలోనే సూపర్ 6 పథకాలన్నీ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి చెన్నూరు మండలంలోని ఉప్పరపల్లికి రావడం జరిగింది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా మంచి పేరు పెట్టారు పథకానికి. ఇది మంచి ప్రభుత్వం అని మేమే అంటున్నాం అని చెప్పేసి వాళ్ళే బయటికి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 100 రోజుల్లో మేము అనుకున్న దానికన్నా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టారు. 100 రోజులనే ప్రభుత్వంలోని మార్పు ఏమేమి చేయొచ్చు అనేది మార్చి ప్రభుత్వ పాలన ఇలా ఉండాలని మార్చి చేస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చెప్పిన మాటనే కాకుండా చెప్పనివి కూడా ఎంత సాధ్యమైతే అంత చేస్తున్నారు. ఇంకా పాలన చాలా గాడి తప్పి ఉండింది కాబట్టి అది సరిదిద్దే దాని సమయంలోనే ఇన్ని పనులు చేశారంటే ఒక్కసారి ప్రభుత్వం గాడిన పడితే ఇంకెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయగలడో చంద్రబాబు నాయుడు గారు మీరే ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం, రాబోయే రోజుల్లో ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా జనాల నోటితో చెప్పించేంత వరకు కూడా మేము పనిచేస్తూనే ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రభుత్వ సమావేశాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులు, డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్. దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది, చిత్తశుద్ధి ఉంటే తిరుమల లడ్డు వివాదంలో విచారణ చేసి నిజాలు తేల్చాలన్న ఎమ్మెల్సీ బొత్స. ఆక్వా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.